ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతుల పైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారాగా నాయన ప్రభా మారు మనసు పొందుటకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. తెలివిని దయచేయమని అడుగుచున్నాము ప్రభా. నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో మేము ప్రభా వాక్యంలో తెలుసుకుని వాక్యంలో ఎదుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రసంగి 9:7 చూద్దామండి. నీవు పోయి సంతోషంగా నీ అన్నపానములు తినుము, ఉల్లాసముగా నీ మనసుతో ద్రాక్షారసము తాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించి ఉన్నాడు. ఏంటదండి? మనము సంతోషంగా అన్నపానములు తినుచు మనసులో ద్రాక్షారసము త్రాగుచు ఇదివరకే దేవుడు మనకి కలగజేసి ఉన్నాడు. ఎందుకంటే మనం దేవుని సిలువేసే ముందు ఆయన ఏం చేసిన, ఇది నా రక్తము నా శరీరము, ఇది నేను వచ్చేంత వరకు తినుచు త్రాగుచు ఉండమన్నాను అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? దాన్ని బల్లారాధనలాగా నెలకు ఒకసారి తీసుకుంటూ ఉంటున్నాము. తర్వాత యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత కూడా 12 మంది శిష్యులు కూడా దానిని ఆచరించారు. మనము బల్లారాధనగా మనము నెలకొకసారి తీసుకుంటూ ఉంటున్నాము. అదే మన క్రియలను దేవుడు అంగీకరించి ఉన్నాడు కాబట్టే దేవుడు మనకి ద్రాక్షారసముగా ఇచ్చి ఉన్నాడు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములే ధరించుకును, నీ తలకు నూనెను తక్కువ చేయకుము. మనం తెల్లని వస్త్రమును ధరించుకుంటే దానికి దేనికి సాదృశ్యం అండి? తెల్లని వస్త్రము అనగా పరిశుద్ధతకు సాదృశ్యము తెల్లని వస్త్రం అంటే. అంతేగాని తెల్లని వస్త్రం మీద మనం ఒక బుక్ ఉన్నదనుకోండి, తెల్ల పేపర్ మీద మనం ఏం చేస్తాం? అక్షరాలు రాస్తే అక్షరాలు ఉంటాయి. అదే అక్షరములు రాయకపోతే దానిని తెల్ల పేపర్ అంటాం. ఒకవేళ నోట్ బుక్ కొనుక్కున్నా కూడా వాటి మీద గీట్లు ఉన్నాను కూడా వాటికి రాస్తేనే పుస్తకం అంటారు, లేకపోతే నోట్ బుక్ అని అంటారు. అలాగే తెల్లని వస్త్రం, ఒక పరిశుద్ధాత్మకు ఒక తెల్లని వస్త్రమును వారు ధరించుకోమని అంటున్నాడు దేవుడు. మనం చాలామంది పాస్టర్లు చూసారా, ప్రతి ఒక్కరు పాస్టర్లు కానీ పాశ్రములు కానీ తెల్లని వస్త్రములే ధరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి పరిశుద్ధతకు నిలయం, అది పరిశుద్ధాత్మకు నిలయము. మన తలకు నూనె పెట్టుకోవాలి. చాలామంది నూనె పెట్టుకోరు. మన తలకి నూనె పెట్టుకుని తెల్లని వస్త్రములు ధరించుకోమని చెప్పుచున్నాడు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందుకు నీకు కష్టపడి చేసుకునిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగ్యము. ఏంటదండి? దేవుడు మనకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ఎవరైనా ప్రేమించమంటున్నాడు? భార్యను ప్రేమించమంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా భార్యను ప్రేమించేవారు ఉన్నారంటారా? ఉన్నారు. చాలామంది కూడా భార్యను ప్రేమించేవారు ఉన్నారు. అలా అని ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, అలాగని లేరని కూడా అనకూడదు. చాలామంది చెప్తూ ఉంటారు, నా భర్త ఇలాగా, నా భర్త అలాగా అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళని కూడా మనమే కదా మార్చుకోవాలి. మనని బట్టే కదా అవతల వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎంత తగ్గినా కూడా ఒకవేళ వాళ్ళు తగ్గలేదనుకుంది, దేవుడు వాళ్ళకి ఏదో ఒక రోజున శిక్ష విధించుకుంటూ ఉంటాడు. మనం ఈలోపు ఏం చేయాలి? ఓర్పును సహనమును కలిగి ఉండాలి దేవుని యందు. మనం దేవునికి ప్రార్థించుకుంటే, నా భర్త మారట్లేదండి, నా భర్త ఇలా చేస్తున్నాడు, నా భర్త అలా చేస్తున్నాడు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దానికి మనం చూడకుండా దేవునికి మాత్రమే మనం మొక్కుకోవాలి. దేవునికి మాత్రమే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని దేవుని ఎదుట అడిగితే సమస్తమును కూడా సాధ్యమే. దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు, ఎప్పుడును కూడా మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రమును కాదు, ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు. మన భార్యను ప్రేమించాలి. నీ భార్యట నీ లోగిలా ఫలించు ద్రాక్షావల్లి వలె నుండునని అన్న. మనము ఎప్పుడును కూడా మన భార్యను ప్రేమించలేని వారు ఏది చేసినాను కూడా వ్యర్థమే. మనం ప్రతిదీను కూడా దేవుని యందు. చాలామంది ఈ రోజుల్లో భార్యకు ఇతర దేశాలు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? భార్యకు ఫోన్ చేయరు చాలామందిని, లేకపోతే డబ్బులు పంపించట్లేదని చాలామంది కూడా చెప్పేవారు ఉన్నారు. చాలామంది కూడా బాధపడేవారు కూడా చాలామంది. కానీ భార్యను ప్రేమించమని, నీవు ఇచ్చిన ఆయుష్కాలం అంతలో కూడా ఏమన్నా నీ భార్యను ప్రేమించమని అంటున్నాడు. ఇవి నీవు చెప్పుకున్న మాటలు, నేను చెప్పుకునే మాటలు కదా. నీ భార్యను ప్రేమించుము,
సుఖించుము, నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందుకు ఈ బ్రతుకునందుకు నీవు కష్టపడి చేసిన దానిని అంతటిని కూడా అదే నీకు కలుగు భాగ్యము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ సన్నివేశమునైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోయి పాతాళమునందు పని ఏదైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఏంటదండి? నీ భార్యని ప్రేమించకుండా ఉంటే నీ చేతి పనులైనను కూడా నీ శక్తి లోపం లేకుండా నీ భార్యను ప్రేమించమంటున్నాడు. నీవు పోయినప్పుడు పాతాళమునందైనను పని అయినను, ఉపాయమైనను, తెలివైనను కూడా జ్ఞాపకము చేసుకోమన్నాడు. భార్యను ప్రేమించిన వారు ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయంటారా? ఎప్పుడూ కూడా పెద్దలు అంటూ ఉంటారు, తల్లిదండ్రులు ప్రేమించలేనివాడు భార్యను ప్రేమించలేడు అని అంటూ ఉంటారు. కొంతమంది అయితే భార్యను ప్రేమించడం కానీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు. తల్లిదండ్రులు ప్రేమించడం కానీ భార్యను ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ప్రేమించేవారు ఎవరును కూడా లేరు. భార్య వచ్చేంత వరకే తల్లిదండ్రులు, భార్య వచ్చిన వెంటనే తల్లిదండ్రులను విడిచి భార్యను ఏక శరీరముగా ఉండమని అంటున్నారు. తల్లిదండ్రులను విడిచి భార్యతో ఏక శరీరం కలిగి ఉండమన్నాడు దేవుడు. కానీ అలాగని తల్లిదండ్రులను విడిచిపెట్టేయమనలేదు కదా. 10 ఆజ్ఞల్లోనే ఉంటుంది కదండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, తల్లిదండ్రులను సన్మానింపు. ఎపేసిలో ఉంటుంది కదా, నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకుము, నీ తల్లి చెప్పు బోధను విడిచిపెట్టకమని సామెతల్లో ఉంటుంది. అలాగే మనం మన తల్లిదండ్రులను విడిచిపెట్టమని. కానీ భార్యను కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టేసి భార్యను కూడా చూసేవాళ్ళు. ఈ భార్య కొయిటికి వెళ్తుంది అనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెడు వ్యసనాలకి లోనైపోతూ ఉంటున్నారు, చెడు ఆలోచనలకు లోనైపోతూ ఉంటున్నారు. ఎందువల్లనంటే ఇద్దరు కలిసి కష్టపడి పని చేసుకుంటే ఏది కూడా ఉండదు. కానీ కష్టపడి పని చేసుకోమని చెప్పు, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదమని చెప్పుచున్నాడు. శక్తితోనైనను ఉపాయములైనను, తెలివినైనను జ్ఞాపకము లేదు నీకు. అంటే నీ భార్యని చేసిన మేలు కానీ, నీ భార్య చేసిన జ్ఞానము కానీ నీకు గుర్తులేదు. చాలామంది ఉన్నారు, చాలామంది కొన్ని జీవితాల్లో నాకు చాలామంది చెప్తూ ఉంటారు, మా ఆయన ఇలాగా అలాగా అని. ఎవరికైనా ఉన్న సమస్య ఇది కాదని అంటలేదు, కానీ తట్టుకునేవారు ఉంటారు, కొంతమంది తట్టుకోలేని వారు ఉంటారు కూడా. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వాడిగలవారు పరుగులో గెలవగలరు, బలము గలవారు యుద్ధమునందు విజయము పొందుదురు. జ్ఞానము గలవానికి అన్నము దొరుకును, బుద్ధిమంతులగుటకు వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి లేని వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ కూడా అదృష్టము చేతనే ఆ కాలవశమును చేతనే అందరికీ జరుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభము కాలము హఠాత్తుగా వచ్చేంత వరకు తమకు చేట్లు కలిగినప్పుడు వారు చిక్కబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞాపకము తలవంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగాను కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణము కనబడెను, దానికి కొద్ది మంది కాపురం ఉండిరి. దావీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసాను. దాని ఎదుట గొప్ప రుజువులను కట్టబడెను. అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడు నుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించాను. అయినను ఎవరును ఆ భేదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. కాగా నేడు ఇట్లాంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టము గాని భేదవానికి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరును లక్ష్యము చేయలేదు. బుద్ధిహీనులలో ఏలువారు కేకలు కంటే మెల్లగా వినబడిన జ్ఞానము మాటలు శ్రేష్టములు. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చేయును. నిజమే కదండి. భేదవాడి మాటలకి ఎవరైనా లక్ష్యం చేస్తారంటారా? చెయ్యరు కదా. డబ్బు ఉంటేనే అందరూ చుట్టాలు, డబ్బులు లేకపోతే ఎవరైనా కూడా మన బంధువులు కాదు. మన బంధువులే మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ భేదవాడు దేశం అంతటిని కూడా కాపాడాడు. కానీ కాపాడినందుగా వానిని గుర్తించేవారు లేరు.
అంటారు కదా, మాటైనా ఉండాలి లేకపోతే డబ్బైనా ఉండాలి అని అంటారు. మాటగారిని ఎవరైనా సరే వెనకేసుకొస్తూ ఉంటారు. డబ్బున్న వాడికి అందరూ కూడా చుట్టాలే, డబ్బు లేకపోతే ఎవరిని కూడా చుట్టాలు కాదు. మనం అలా కాదు, మనం ఏం చేయాలి, లేని వారినే ప్రేమించాలి. డబ్బున్న వారిని ప్రేమిస్తే వారు అంతకంతకుని కూడా మనం ప్రేమించిన ప్రేమకు కూడా విలువ ఉండదు. లేని వారిని మాత్రమే ప్రేమించాలి. మన భార్యను ప్రేమించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన శత్రువులను ప్రేమించాలి, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ప్రతి ఒక్కరమును కూడా ప్రేమించేవారుగా నుండి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన సిలువలో బలయ్యి మనకి రక్షణ ఇచ్చాడు. మనమును కూడా దేవుని వలే కాకపోయినా ఒక చిన్నంత ఆవగించేంతైనా విశ్వాసమును కలిగి దేవునిలో వెదగాలి. మనం ఎప్పుడునూ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు విడిచిపెట్టేవాడు. ఒకవేళ మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా దేవునికి చెప్పుకోవాలి. దేవుని చెప్పుకొని ప్రార్థిస్తే ప్రతిదీ కూడా భేదవాడు వలె జ్ఞానమును కలిగి ఉండాలి. మన భేదవాడు వలె మన తెలివిని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ వాక్యము మీ కుటుంబంలోనికి మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. దర్గులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడుకులకు వెళ్ళి చిన్నగా మెడుకుల్లో వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోలోని, ట్యాక్సీలను వెలిచినటువంటి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతల్ని ప్రభా, చంటి బిడతలని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభా ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు ప్రభ తోడై ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాలు తరపున వాద్యం ఆడతానన్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ ఆరు బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరం అని చెప్పి ఉన్నావు నాయన ప్రభా. మేము ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే ప్రభా, వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మనశ్శాంతి లేక చాలామంది ఉన్నారు ప్రభా, వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారు, పుట్టినరోజులు చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారిని కూడా ప్రభు దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.